బీఆర్ఎస్ నేతలకు జూన్ టెన్షన్ పట్టుకుంది. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేసు అంశాల్లో ప్రభుత్వం తరఫున విచారణ జరగనుంది. కాళేశ్వరం అంశాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐఎస్ఐ చీఫ్ ప్రభాకర్ రావు, ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. దీంతో జూన్ ఎంక్వైరీ మాసంగా వర్ణిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ నెలలోనే 3 కీలక వ్యక్తుల నుంచి కమిషన్ సమాచారాన్ని సేకరించనుంది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ సూచించింది. ఈ నెల 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేసింది. వీరు ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక హోదాలో ఉన్నారు. దీంతో వారి పాత్రపై విచారణ చేయనున్నారు. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొన్న అధికారులు మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. దీంతో కమిషన్ ఎదుట తొలిసారి ఆయనే హాజరవుతున్నారు. కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. సీఎంగా కేసీఆర్, ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు పలువురు ఫోన్ల ట్యాపింగ్ చేశారని ఆరోపించిన కాంగ్రెస్ అధికారంలో రాగానే ఈ అంశంపై విచారణకు ఆదేశించింది. సిట్ దర్యాప్తునకు హాజరైన పోలీసు అధికారులు చాలా మంది ప్రభాకర్ రావు పేరును ప్రస్తావించారు. ఆయన ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. అయితే అప్పటికే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. 14 నెలల నుంచి అక్కడే ఉన్నారు. దీంతో ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాస్పోర్టును రద్దు చేయించింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న నిబంధనలతో ఆయన భారతదేశానికి రాకుండా ఉండాలనే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభాకర్ రావు చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి పాస్పోర్టు పొందారు. ఈ నెల 5న సిట్టు విచారణకు హాజరు అవుతానంటూ సమాచారం అందించారు. అయితే విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎవరి పేరు చెబుతారనే ఆసక్తికరంగా మారింది. అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి డీజీపీ లేదా ఇతర పోలీసులు ఉన్నతాధికారుల పేర్లు చెబుతారా అనే చర్చ జరుగుతున్నది. పోలీసు శాఖలో తనకంటే ఉన్నతాధికారులున్నా తననే ప్రధాన నిందితుడిగా చూపించడం ఏమిటాయని ఆయన కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కేసు ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది. ఈ ఫార్ములా కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను పోలీసులు విచారించనున్నారు. మే 28న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ముందే నిర్ణయించుకున్న కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందన్న హైదరాబాద్ రాగానే విచారణకు హాజరవుతానని కేటీఆర్ సమాధానం చెప్పారు. దీంతో ఆయనకు మరో తేదీని సూచిస్తూ త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. గతంలో విచారణకు హాజరైనప్పుడే కేటీఆర్ను అరెస్టు చేస్తామంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదని, ఈసారి విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతున్నాయి. ఫార్ములా ఈ కారు రేసు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ మంత్రి తారక రామారావులే కీలకం. ఈ నేపథ్యంలో విచారణలో పోలీసులు ఏం తేల్చనున్నారో ఆసక్తికరంగా మారింది.